ఐర్లాండ్తో మ్యాచ్లో యశస్వి జైస్వాల్కు ఛాన్స్ దొరకలేదు. యువ ప్లేయర్ను టీం మేనేజ్మెంట్ బెంచ్కే పరిమితం చేసింది. అనుభవానికే ప్రయారిటీ ఇచ్చింది. ఓపెనర్గా కోహ్లీకి అవకాశం ఇచ్చింది. లెఫ్ట్ రైట్ కాంబినేషన్ కంటే కూడా కోహ్లీ ఫామ్కు జై కొట్టింది. దీంతో యశస్వి జైస్వాల్ను పక్కన పెట్టడంపై రకరకాలుగా చర్చ జరుగుతోంది. యువ ప్లేయర్ను పక్కన పెట్టడం ఏంటని కొందరు వాదిస్తున్నారు. లెఫ్ట్ హ్యాండర్ ఓపెనర్గా బరిలో దిగితే బౌలర్లను అటాక్ చేయడానికి వీలవుతుందంటున్నారు. ఇద్దరు రైట్ హ్యాండర్లనే బరిలోకి దింపడం మాత్రం సరైన నిర్ణయం కాదంటున్నారు. మరికొందరు మాత్రం ఓపెనర్లుగా కోహ్లీ, రోహిత్ బెటర్ చాయిస్ అంటున్నారు. ఐర్లాండ్తో మ్యాచ్ వరకే కాకుండా తర్వాతి మ్యాచ్ల్లోనూ జోడీగా కొనసాగించాలంటున్నారు. గతంలో ఇద్దరూ కలిసి ఆడిన అనుభవం కూడా ఉందంటున్నారు. అదే జరిగితే జట్టులో చోటుపై యశస్వి జైస్వాల్ ఆశలు వదులుకోవాల్సిందే అంటున్నారు. అయితే కోహ్లీ కంటే జైస్వాల్ స్ట్రైక్ రేట్ ఎక్కువగా ఉందన్న కామెంట్స్ సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. కానీ ఈసారి ఐపీఎల్లో యువ ప్లేయర్ కంటే కూడా విరాటే అద్భుతంగా బ్యాటింగ్ చేశాడు. సీజన్ మొత్తంగా నిలకడగా రాణించాడు. 17వ సీజన్లో టాప్ స్కోరర్ కోహ్లీనే. ఆరెంజ్ క్యాప్ ను సొంతం చేసుకున్నాడు. ఐపీఎల్లో ఓపెనర్ గానే బరిలో దిగాడు. పవర్ ప్లేలో మెరుపు ఇన్నింగ్స్ ఆడాడు. సీజన్ ఆరంభంలో స్ట్రైక్ రేట్ పై విమర్శలు వచ్చాయి. కానీ ఆ తర్వాత గేర్లు మార్చాడు. సీజన్ సెకండ్ హాఫ్ గా దూకుడు చూపించాడు. తాను అగ్రెసివ్ గా ఆడగలనని చాటుకున్నాడు. గంగూలీ, సునీల్ గవాస్కర్ వంటి మాజీలు కూడా వరల్డ్ కప్ లో కోహ్లీనే ఓపెనర్ గా ఆడాలని సూచించారు. అందుకు తగినట్టే టీం మేనేజ్మెంట్ కూడా నిర్ణయం తీసుకుంది. అయితే టోర్నీలో మున్ముందు ఈ గేమ్ ప్లాన్ ఎలా వర్కౌట్ అవుతుందనే ఆసక్తి అభిమానుల్లో కనిపిస్తోంది. ఇక అంతర్జాతీయ టీ20లో జైస్వాల్ 17 మ్యాచుల్లో బరిలో దిగాడు. 502 పరుగులు చేశాడు. 33.5 యావరేజ్ నమోదు చేశాడు. 161కి పైగా స్ట్రైక్ రేట్ ఉంది. టీ20లో ఒక సెంచరీ కూడా సాధించాడు. ఐపీఎల్ కెరియర్లో 53 మ్యాచుల్లో బరిలో దిగాడు. 1607 పరుగులు సాధించాడు. ఇందులో 2 సెంచరీలు ఉన్నాయి. 9 హాఫ్ సెంచరీలు కొట్టాడు. ఐపీఎల్లోనూ 150కి పైగా స్ట్రైక్ రేట్ ఉంది. టెస్టుల్లోనూ జైస్వాల్ వన్డే ఫార్మాట్ మాదిరిగా బ్యాటింగ్ చేస్తాడన్న పేరుంది. ఇంగ్లాండ్తో సిరీస్లో బ్యాట్తో వీర విహారమే చేశాడు. 2 డబుల్ సెంచరీలు కొట్టాడు. సీనియర్లు లేని లోటు లేకుండా చూశాడు. కానీ ఇప్పుడు టీ20 వరల్డ్ కప్లో తుది జట్టులో చోటు కూడా వెయిట్ చేయడం తప్పేలా లేదని చర్చ జరుగుతోంది.